కాదు 3 ఏళ్ళు పదవీ కాలం ఉంటుంది అంటూనే జూబ్లీస్లో గట్టిగా సురుకు పెడితే ఏమైనా జరగచ్చు అనేది కేటీఆర్ మాటగా ఉంది. అంటే చాలా కీలకంగా ఉంది అనేది. మీరు కట్ చేస్తే అజారుద్దీన్ ఎమ్మెల్సీ కూడా కాలేదు, ఆయన తీసుకొచ్చి క్యాబినెట్లో ఎల్లుండి పెట్టుకోబోతున్నారు. ఎలా చూస్తున్నారు ఇది? అంటే జూబ్లీస్ ఎన్నిక అంత కీలకంగా మారిందా పార్టీలకు చావోరేవో అన్నట్లు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, ఇద్దరు మిత్రులకు కూడా. అంటే కేటీఆర్ అన్న బయట వేసి అది అనగానే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అట్లేం చెప్పట్లేదు. అంటే ఇద్దరికి అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం, కేటీఆర్ వ్యాఖ్యలు అంటే చావోరేవో అన్నట్లు కనిపిస్తున్నాయని చెప్తున్నా. అది దాదాపు నాకున్న సమాచారం మేరకు 3 మంత్రులు కూడా జిల్లా ప్రెసిడెంట్లతో డైరెక్టర్లతో కూడా కావాలనేది ముఖ్యమంత్రి గారు మొన్న ప్రపోజల్స్ పెట్టినాడు. దాంట్లో ఇంకా అడ్వాన్స్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ముందైతే ఇది చేద్దామని అనుకుంటుండొచ్చు. ఇప్పటికున్న నాకున్న సమాచారం మేరకు మనకు ఆథెంటిక్ గా వచ్చినాక మనం దాన్ని ప్రూవ్ చేయవచ్చు. కానీ ఒకటైతే ఏంటంటే ఈ అది అన్ని జిల్లా అధ్యక్షులకు ఏంటి జిల్లా అధ్యక్షులు కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వాలని, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వాలని, మంత్రులు కూడా ఇవ్వాలని దాంట్లో ఇది కొంచెం అడ్వాన్స్ అయి ఉంటుంది. ఇది ఎన్నికలకు అనే విషయం కంటే కూడా ముస్లింకి ఇవ్వలేదనే ఒక ఫీల్ ఉన్నది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ బీజేపీ బీఆర్ఎస్ చేసుకోవచ్చు. కాబట్టి దానికి మనం చేసేది ఏం లేకపోయినా డెఫినెట్ గా గతంలో సోనియా గాంధీ గారిని అజరుద్దీన్ గారు కలిసినప్పుడే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఎమ్మెల్సీ విత్ మంత్రి అనేది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టు నాకున్న ఏది చూచాయ సమాచారం. ఇప్పుడు అది కనుక ఎల్లుండి కనుక జరిగితే అది వాస్తవమైనట్టే అని అనుకోవాల్సిన అవసరం. అంటే దయాకర్ గారు అంటున్న పాయింట్ ఏంటంటే అజారుద్దీన్ ఎమ్మెల్సీగా తీసుకోవాలి అని అనుకున్నప్పుడే, అంటే అమీర్ అలీ ఖాన్ తప్పించి అజారుద్దీన్కి అవకాశం ఇచ్చినప్పుడే అది జూబ్లీహిల్స్ టార్గెట్ గా ఇచ్చారు అని ప్రచారం అయింది. ఎందుకంటే ఆయన జూబ్లీహిల్స్ అభ్యర్థి, గతంలో ఓడిపోయిన అభ్యర్థి అయిందే కదా కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఆయన ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లోకి తీసుకుంటారని చర్చ ఉంది, అది క్లారిటీ ఉంది, అని ఎలాంటి అనుమానం లేదు. వై నౌ అంటే ఇప్పుడే ఎందుకు? కేవలం అక్కడ ఉన్న 130,000 మంది మైనార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకేనా? బీజేపీ ఆల్రెడీ ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేయబోతుంది. ఈ సమయంలో క్యాబినెట్ విస్తరణ ఏంది, మైనార్టీని పెట్టి ప్రలోభ పెడుతున్నారని కంప్లైంట్ కూడా రెడీ అవుతుంది. బీజేపీ కంప్లైంట్ ఇప్పుడే నా చేతిలో ఉంది. ఇది ఖచ్చితంగా అజారుద్దీన్కి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందని చెప్తున్నారు. 11వ తేదీ వరకు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనియొద్దు అని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇది జరిగినాక అది మాట్లాడుకుందాం మనం. ఇంకా అది ప్రిమాచ్యూర్ స్టేట్మెంట్. అప్పుడే వారికి ఇచ్చినట్టు మనం దాని మీద బీజేపీ అభ్యంతరం చెప్పినట్టు, బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పుడు నేను చర్చ పెట్టలేను. అది రియలైజేషన్ అయ్యేదానికి అంత ఫాస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీ చర్చకు వచ్చే ముందు కూడా 2-3 పెద్దల్ని దాని మీద ఒక సమాచారం కొరకు తీసుకున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఆథెంటిక్ గా ఏఐసిసి నుంచి రాకంటే ముందు నేను మాట్లాడడం అనేది అసలు కుదరదు. ఎందుకంటే అది పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశం కూడా అవుతుంది. కాబట్టి వచ్చినాక మీరు ఈ ప్రశ్న ఎందుకు ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది, ఎట్లు ఇవ్వాల్సి వచ్చింది, ఎన్నికల ముందే ఇవ్వాల్సి వచ్చిందా, లేకపోతే ఇస్తారా ఇవ్వరా వదిలేద్దాం. దయాకర్ గారు, ఇస్తారా ఇవ్వరా మీరు మాట్లాడలేరు. మీరు అన్న మాటతో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇస్తారా ఇవ్వరా పక్కన పెడదాం. ఇస్తే ఇది ఓటర్లను ప్రలోభ పెట్టే అంశంగా మీరు చూస్తున్నారా? అట్లా ఏముండదా? అంటే ఇవ్వలేదు అనేది కూడా ఇన్ని రోజుల నుంచి ముస్లింస్ కి ఇవ్వలేదు అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ముస్లింలకు ప్రాధాన్యత లేదు అనే చర్చ కూడా ఉంది. రెండవది ఏంటంటే అది ముఖ్యమైనది, మొన్న ఈ మధ్యనే జరిగిన చర్చల్లో హైదరాబాదే కాదు, గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎన్నికలు అనేది కాదు, మొత్తంగా యావత్ తెలంగాణలో 12.5 నుంచి 13% ముస్లింలకు ప్రాధాన్యత లేదని ముస్లిం సంఘాలు ఏఐసిసికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి అందరికి కూడా విన్నవించుకోవడం జరిగింది. ఒక రకంగా అది కంపల్షన్ కూడా ఉన్నది, కానీ ఆ వారిదే ఎక్స్పోజ్ అవుతున్నది. కానీ ఇంకా 2 మంత్రుల విషయం కూడా ముందుకు రావట్లేదు. అది మరి 3 ఒకసారి అయితే రేపు ఒకటైతే. మాకున్న సమాచారం దయాకర్ గారు కేవలం అజారుద్దీన్ ఒక్కరినే ఎల్లుండి 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అంటున్నారు. దానిపై ఆల్రెడీ కోమటిరెడ్డి కూడా గరం అవుతున్నారట. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగితే అప్పుడు నాకు అవకాశం ఉంటుంది అనే సమాచారం ఆయనకు ఉన్నట్టుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా ఫైర్ అవుతున్నారని కూడా సమాచారం. ఒకవేళ ఒకటే అనేది గనక జరిగితే సరే కంప్లైంట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్, రూల్ ఆఫ్ లా ఇదంతా వస్తుంది. కానీ జరిగితే మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో జరిగే దాంట్లో రీషఫుల్ లో కొంత చేంజెస్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. సో కొంత ఏంటంటే
మంత్రివర్గాలకు సంబంధించిన అంశంలో ఏఐసిసి చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితుల్లో ముస్లింకి ఇవ్వలేదు అనేది మాత్రం ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది బీసీ నుంచి కూడా చాలా పెద్ద పోటీ ఉంది. అయితే ఇక్కడ మనం ఓబీసీకి అవకాశం ఇచ్చిన క్రమంలో అజరుద్దీన్ గారి సీటును వారికి ఇచ్చినాం. దానివల్ల కొంతమంది ఇంటర్నల్ గా ఫీల్ అయిన మాట వాస్తవం, కానీ వారికి ఎమ్మెల్సీ కూడా అలొకేట్ చేసిండ్రు. ఏది ఏమైనా సరే ఎల్లుండి అంటున్నారు కానీ అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, మంత్రివర్గం అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయానికి లోబడి మీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. అద్దంకి దయాకర్కి ఇవ్వచ్చు, నాకు గుడి ఇవ్వచ్చు, అది వేరు విషయం. కానీ ఈ సమయంలో అజారుద్దీన్కి ఇవ్వడాన్ని ఎన్నికలను ప్రలోభ పెట్టడంగా మిగిలిన పార్టీలు చూస్తున్నాయి. మీరు అలా చూస్తున్నారా లేదా చెప్పండి. అవి చూస్తే ఇప్పుడు అవి అట్లా చూడొచ్చు, రాజకీయం కూడా చేయొచ్చు. చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ముఖ్యమంత్రి గారికి ఉన్న డిస్క్రిషన్ ఏంటి, ఈ ఎన్నికల సందర్భంలో అట్లా చేయడం ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాచింగ్ ది హోల్ థియరీ. సో ఎలాంటి ఇంతకు ముందు ఉన్న ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా చూస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అనేది కూడా. తెలంగాణలో జరిగితే మంచా చెడా లేకపోతే ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అయిద్దా అనేది ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తుండ్రు, రజక సంఘం మీటింగ్ అని, ఆటో వాళ్ళ మీటింగ్ అని, మొత్తం టిఆర్ఎస్ భవన్ లోనే జరుగుతుంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ దయాకర్ గారు, ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటుకు ప్రమాదం వచ్చే పరిస్థితి కానీ, అందుకోసం ఇవన్నీ ఎత్తులు పై ఎత్తులు వేసే అవసరం కానీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకు ఉన్నది రాజకీయ ఏమంటాము ప్రేరిత ఆలోచన, లేదంటే రియల్ గానా అని అంటే రాజకీయాలే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒక చర్చ పెట్టుకుందాం, గోపీనాథ్ గారి కానీ లేకపోతే హైదరాబాద్ లో వీళ్ళు బిఆర్ఎస్ గెలిచింది ఎట్లా గెలిచింది? ఆ రోజు వాళ్ళకి ఎంఐఎం పొత్తుండబట్టే కదా, పొత్తు లేకపోతే అండర్స్టాండింగ్. ఈరోజు నేరుగా నవీన్ యాదవ్ పాత ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం పోటీ చేసినప్పుడు కూడా గెలిచింది కదా బిఆర్ఎస్. లాస్ట్ టైం ఎంఐఎం పోటీ చేసింది జూబ్లీహిల్స్ లో, అయినా గెలిచింది. ఇక ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళ వైపు లేరు ఒక చర్చ. రెండవది ఓబీసీ అయిండు, తర్వాత యంగ్ అయిండు, ఆమెను మన రామలింగన్న గారి భార్యను పెట్టినట్టే అవుతున్నది సొంతమ్మది కూడా. కాబట్టి ఇవాళ మాకు అసలు క్యాండిడేచర్ విన్నింగ్ అనేది ఇష్యూలు కానే కాదు. ఇప్పుడు మా అన్న చెప్పింది. కానీ నేనంటున్నా, మీరు తిరిగే ప్రాంతాల్లో మీ కార్యకర్తలు మీకు చెప్పే అంశాలు, మా వాళ్ళు తిరిగే ఏరియాలో మాకున్న సమాచారం మాకుంటది. కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా వినోవర్ కావడానికి చేసే చర్చలే. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్యాండిడేచర్ లో అడ్వాన్స్మెంట్ ఉన్నది. ప్రభుత్వానికి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీకి ఈటల రాజేందర్ గారికి వేసి, ఎమ్మెల్యేకు కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గారికి వేసిన చరిత్ర ఉంది. కాబట్టి ఓటర్ చాలా స్పష్టంగా ఉంటాడు. తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న లుకలు ఇంకా వాళ్ళు బయటపడకుంటుంటానికి అఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఏంది కవిత గారి ఎపిసోడ్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన రిఫ్ట్ అయితే ఏంది, బీఆర్ఎస్ లో వచ్చిన రిఫ్ట్ అయితే ఏంది, ఇది చర్చ రావద్దనేదో నవీన్ యాదవ్ మీద అనిశ్చితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ ట్రోల్ టీమ్స్ ఏవో చేస్తున్నప్పుడు కూడా మాకు నింపాదిగా ఉన్నాం మేమేం. కాకపోతే ఏంటంటే నాన్ సీరియస్ గా తీసుకోవట్లేరని చెప్పి ఇలా ప్రజలు అనుకోవద్దు, మీడియా అనుకోవద్దు, మేము కూడా అనుకోవద్దు కదా. అంటే అదిగా నింపాదిగా ఉండి ఖచ్చితంగా గెలిచిపోయి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు తెచ్చి అంటే అవుతుందా లేదా తెలియదు, కానీ అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకునే ఇండికేషన్ అంటే ఏం పంపబోతున్నారు ఇది నిజం అయితే? కాదు, టాక్టిక్ అని ఎందుకు అనుకోవట్లేరు మీరు? ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఒక ఎత్తుగడాన్ని ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు వాళ్ళు చేస్తలేరా ఎత్తుగడలు? వాళ్ళు బీజేపీ చేస్తలేదా? బీజేపీ ఏం చేస్తున్నది? ముస్లిం క్యాండిడేట్ కి ఇచ్చిందని అంటున్నారు. అట్లా అనొచ్చా? ఇండియా అన్న ఒక్క నిమిషం, మీరు అజారుద్దీన్కి ఇస్తారా లేకుంటే ఇంకెవరికైనా ఇస్తారా అనేది దట్ ఈస్ యువర్ పొరాగేటివ్, సీఎం పొరాగేటివ్. నేను ఏమంటున్నానంటే, ఒక 12 రోజులు ఆగచ్చు కదా, 12 రోజులు ఆగచ్చు కదా, వై నౌ అంటున్నాను. వై నౌ అంటే ఇచ్చిన తర్వాత మాట్లాడాలి. అప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఇక గవర్నర్ దగ్గర కూడా లెటర్ పోయిందని చెప్పి మాకు వచ్చిన సమాచారం ప్రకారం
మేము రేపు పొద్దున ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయిందంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి దాని మీద ఏంటంటే రెడీ అవుతుంది, నా దగ్గరనే ఉన్నది. మేము ఏమంటున్నాం అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. అదే చెప్తున్నారా కాదు, సుభాష్ అన్నది ఒక నిమిషానికి వాస్తవం అనుకుందాం. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి ముస్లిం అభ్యర్థి అని ప్రచారం చేస్తారు, ఇట్లా చేయవచ్చా? ఉన్న మాట కదా, ఉన్న మాట కదా. ఇప్పుడు అక్కడ కాదు కదా, యాదవ్ అభ్యర్థి అవుతారు కదా, యాదవ్ అభ్యర్థి అయినా కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎవరు లేరా అన్న, ఎవరు లేరా? స్పెషల్ గా ఎందుకు సుభాష్ గారు కూడా మీ మీద సానుభూతి చూపిస్తారు. ఆయన ఎమ్మెల్సీ కాకముందే ఎందుకు ఇస్తున్నారు ఆయనకు? ఎమ్మెల్సీ దయాకర్ కదా, మీరు సానుభూతి కాదు వాస్తవం, వాస్తవం అంటున్నారు ఇద్దరు. బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిది ఒకటే మాట ఈ విషయంలో కూడా. దయాకర్ ని క్యాబినెట్ లోకి తీసుకోవాలంటున్నారు ఇద్దరు. వాస్తవం మధు గారు ఫైనల్ గా దయాకర్ గారు మధు గారు అన్న ప్రకారం ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కానీ అజారుద్దీన్ కానీ ఈ రోజు వరకు నాకు తెలిసి అక్కడ ప్రచారంలోనే పార్టిసిపేట్ చేయలేదు. అంటే వాళ్ళిద్దరు టికెట్ ఆశించారు, పార్టిసిపేట్ ప్రచారానికి కూడా కాని మీరు తెచ్చి అజారుద్దీన్ క్యాబినెట్ లోకి పెట్టుకుంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు అది అయితే మంచి, నా దృష్టిలో మంచి జరుగుతుంది అనేది ఒకటి. కానీ మీరు గత 2 సార్లు కూడా కేసీఆర్ గారు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అది గెలిచినా ఓడినా ఏ వ్యూహంతో ఉన్నాడు అనేది ఒకసారి గమనించుకుంటే మంచిది. రెండవది, బీజేపీ ఈరోజు ముస్లిం అప్పీజ్మెంట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంత ప్రచారం చేస్తున్నప్పుడు కూడా మేము ముస్లింలకు నిజంగా అప్పీజ్ చేసి ఉంటే ఫస్ట్ క్యాబినెట్ లోనే మంత్రి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేకపోయినాం? ఇది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముస్లిం అనేది మా మీద ఏంది, ఎంఐఎం మాకు అనుకూలంగా ఉందని చెప్తుంది, బీజేపీ చిన్నగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ చర్చకు వచ్చింది. కానీ ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళిద్దరు నవీన్ యాదవ్ గారి మీద చేసే స్టేట్మెంట్స్ పొలిటికల్ గానే అనుకుంటా నేను. బట్ మేము అఫెన్సివ్ లో ఉన్నామా డిఫెన్సివ్ లో ఉన్నామా అనేది 13వ తారీఖు తర్వాత మీకు అర్థమవుతుంది. కానీ ఏది ఏమున్నా ఈ రోజు జరుగుతున్న రాజకీయాల్లో బీఆర్ఎస్ ను బీజేపీని ఎదుర్కోవాలంటే వాళ్ళు చేసే ప్రాపగండాన్ని ఎదుర్కోవాలంటే డెఫినెట్ గా కొన్ని మేము కూడా టాక్టిక్స్ ప్లే చేస్తాం, వీలైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ చేయకుండానే చేస్తాం. అది